ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రాకులాడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ కడవరి దినాల్లో ఏ కుటుంబంలో చూసినా సాతాను కాటేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఏ భార్యాభర్తలను కదిలించినా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా, తినటానికి అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ మా కుటుంబంలో కొదువైపోయింది, సమాధానం అయ్యా. భార్యాభర్తలు మేము కలిసి సంతోషంగా మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో. పిల్లలను తల్లిదండ్రులు ఓ చోట కూర్చొని ఒకరి ముఖాల్లో ముఖం పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని సంతోషంగా నవ్వుతూ మేము ఆనందంగా కుటుంబంలో కూర్చొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో. కారణం ఏంటంటే కడవరి దినాల్లో సాతాను కుటుంబాల మీద కాటేసి భర్తకు భార్య కాకుండా, భార్యకు భర్త కాకుండా, తల్లిదండ్రులకు పిల్లలు కాకుండా, పిల్లలకు తల్లిదండ్రులు కాకుండా కుటుంబ వ్యవస్థను సాతాను చిన్నాభిన్నం చేస్తున్నాడు. సుమి, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం ఇవాళేదో క్రొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదు. ఏదేను తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం సాతాను దాడి చేయలేదు. ఎప్పుడైతే కుటుంబంగా ఏర్పడ్డాడో ఆదాము, కుటుంబ వ్యవస్థ మీద ఏదేను తోటలోనే సాతానుగాడు కాటేశాడు. ఇది కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు. మా ఆశ, మా గుండెల్లో ఉన్న కోరిక, మా మనస్సులో పుట్టించినటువంటి తపన ఈ రాత్రి వర్తమానం ద్వారా ఒక్కొక్క కుటుంబం కట్టబడటానికి దేవుడు కృప చూపించును గాక. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ వర్తమానాన్ని పదే పదే ధ్యానిస్తూ పదే పదే వింటుంటుండగా ఈ వర్తమానం మా కుటుంబాలను కట్టిందయ్యా, మా యవన బిడ్డలను దిద్దుబాటు చేసిందయ్యా, మా సంసారాన్ని నిలవబెట్టిందయ్యా. ఇలాంటి దివ్యమైన సాక్ష్యం ఒక్కొక్క ఇంటిలో నా దేవుడు వినిపించునుగాక. ఎక్కడ చూసినా విషాద గీతికలు, విషాదకరమైన సమాచారాలు. జనవరి నెల మేబీ 14వ తారీఖు అనుకుంటా, నేను వైజాగ్ జిల్లా అనకాపల్లి అనే ప్రాంతానికి వెళ్ళాను. అంతర్వేది పాలెం నుంచి అనకాపల్లి ప్రాంతానికి మీటింగ్ నిమిత్తం వెళ్ళాను. అనకాపల్లిలో ఎంటర్ అవటంతో స్థానిక దైవ సేవకుడు చెప్తూ, అన్నా, ఈ మధ్య మా అనకాపల్లిలో ఒక ఘోరమైన సంగతి జరిగింది, మీకు తెలుసా అన్నాడు. నాకు అంత న్యూస్ పేపర్ చూసే అలవాటు లేదు, ఈ సోషల్ మీడియాతో కూడా అంత ఎక్కువ పరిచయం నాకు లేదు, ఏం జరిగింది అన్నా. మా ప్రాంతంలో 8వ తరగతి చదివే చిన్న బాబు, మేబీ 13 సంవత్సరాల చిన్న బాబు 5 సంవత్సరాల పసిబిడ్డను చెరిపేశాడయ్యా. హేయమైన కార్యం చేశాడయ్యా. అయ్యా, బాబు వయసు ఎంత? 13 సంవత్సరాలయ్యా. ఆ చిన్న పాప వయసు ఎంత? ఎల్కేజీ చదువుతున్న బిడ్డ 5 సంవత్సరాలు కూడా నిండని ముక్కు పచ్చలారని పసిబిడ్డను. నాకు అర్థం కాక, అసలు తప్పిలా చేయాలి, ఇలా పాపం జరుగుతుందని 8వ తరగతి చదివే ఆ చిన్న బిడ్డకి ఈ విషయం ఎలా తెలిసింది అని అంటే, పోలీస్ ఇంట్రాగేషన్లో తెలిసిందట. 8వ తరగతి చదివే బాబు ఒకరోజు వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటే తల్లి సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయట. కన్న తల్లి సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు ఉండటం చూసి ఈ 8వ తరగతి చదువుతున్న ఈ బిడ్డ తల్లి ఫోన్లో ఉన్న ఆ పోర్నోగ్రఫీ వీడియోలు చూసి పాపం ఎలా చేయాలో నేర్చుకొని చూసి కాముకత్వాన్ని రేపుకొని 5 సంవత్సరాల పసిబిడ్డను చంపేశాడు, అత్యాచారం చేశాడు. కావాలంటే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ లైవ్లో అది చూపించబడుతుంది. తల్లిదండ్రులు దారి తప్పిపోతున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా
తల్లి దారి తప్పిపోతుంది, కూతురు దారి తప్పిపోతుంది. తండ్రి దారి తప్పిపోతున్నాడు, తండ్రి అడుగుజాడలను పిల్లలు కూడా వెంబడిస్తున్నటువంటి పరిస్థితి. క్రైస్తవ జనమా, ఈ రాత్రి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం, ఓ మంచి మాదిరికరమైన తల్లిగా, ఓ మంచి మాదిరికరమైన తండ్రిగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ భూమి మీద ఉన్న ఒక్కొక్క క్రైస్తవ కుటుంబాన్ని నీవు ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, క్రైస్తవులు సేవించే ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు మన ఒక్కొక్క కుటుంబాన్ని ఆయన ఎలా నిలవబెట్టాలని ఆశపడుతున్నాడో దేవుని మనస్సు మీతో పంచుకుంటాను. చూడండి, యెషయా గ్రంథం, అందరూ చూడాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, 61వ అధ్యాయం, నాతో కలిసి అందరూ చెప్పాలి. 9వ వచనం, 61వ అధ్యాయం 9వ వచనం, నాతో కలిసి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఒకసారి ఆ మాట మీద చేయి పెట్టండి, మీ కుడి చేతులు పెట్టండి. ఈ మాట ఈ రాత్రి వాక్యం వింటున్న ఒక్కొక్క కుటుంబంలో దేవుడు స్థిరపరచును గాక. ఆ వాగ్దానం మీద చేయబెట్టి స్తోత్రాలు చెప్దాం దేవునికి. నా కుటుంబాన్ని గురించి కూడా ప్రజలు ఇలా అనాలి ప్రభువా, నా పిల్లలను గురించి కూడా ప్రజలు ఇలా అనాలి నాయన. ఇలాంటి శబ్దమే అన్ని జనులు మా కుటుంబాలను గురించి చెప్పాలయ్యా అని ఆ వాగ్దానం మీద చేయబెట్టి ఒక్క నిమిషం స్తోత్రాలు చెప్దాం. స్వరమెత్తి, స్వరమెత్తి. ఆమేన్. వ్రాయబడిన మాట, జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి నొందుతుంది. ఆ క్రైస్తవ కుటుంబాలను చూసిన ప్రజలంతా అనుకుంటున్నారట, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు, యెహోవా చేత దీవించబడిన కుటుంబాలని. ఈ కుటుంబాలను గూర్చి, ఈ కుటుంబాలను చూసి అన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారట. క్రైస్తవ జనమ, అన్య ప్రజల మధ్యలో మన కుటుంబాలు ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా ఉండునుగాక. ఎలా ప్రసిద్ధి? బైబిల్లో ప్రసిద్ధి అయిన ఖైదీ ఒక ఆయన ఉన్నాడు, తెలిస్తే ఆయన పేరు చెప్పండి. మన చుట్టమే, ఎందుకు మర్చిపోతాం ఆ పేరు? బరబ్బా. ప్రసిద్ధి చెందిన ఖైదీ అంటే నేరాలు చేయటంలో ఈయన ప్రసిద్ధి చెందినోడు. అట్లా ప్రసిద్ధి కాదు. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ద్రాక్షారసం త్రాగటంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు అంట. కొంతమంది అంటారు, రేయ్ నేను 4 క్వార్టర్లు వేసిన తోలనరా, అసలు ఇట్లా ఓగనరా అంటాడు. స్టడీగా ఉంటానరా ఆడి మాటలు. వాడు దేంట్లో ప్రఖ్యాతిగాంచినోడు అంటే తాగుల్లో ప్రఖ్యాతిగాంచినోడు, ఈడేమో నేరాల్లో ప్రఖ్యాతిగాంచినోడు. క్రైస్తవ జనం పనికిమాలిన విషయాల్లో ప్రసిద్ధి చెందిన వారు కాదు, ప్రఖ్యాతి చెందిన వాటిలో ఒక్కొక్క కుటుంబం ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా దేవుడు నిలవబెట్టును గాక. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎట్లా క్రైస్తవ కుటుంబాలకు ప్రసిద్ధి రావాలి? వాళ్ళ నాన్న కండక్టర్ అంటరా, ఆ కండక్టర్ కొడుకున కలెక్టర్ పుట్టాడురా. వాళ్ళమ్మ స్టాఫ్ నర్స్ అంటరా, ఆ స్టాఫ్ నర్స్ కడుపున పుట్టిన కుమార్తె MBBS డాక్టర్ అయిందట. వాళ్ళ నాన్న భక్తి లేనివాడట. భక్తి లేనివాడి కడుపున ఎంత భక్తిపరుడు పుట్టాడో, ఎంత ప్రార్థనాపరుడు పుట్టాడో, ఎంత విశ్వాస వీరుడు పుట్టాడో. మా గల్లీలో ఈ ఆడపిల్లలు ఉంటారయ్యా, మా గల్లీలో ఉండే ఆడపిల్లలంతా ఒక ఎత్తు. మందిరానికి వెళ్తారే, చర్చికి వెళ్తారే, యేసు ప్రభు మా దేవుడని ఆదివారం తెల్లబట్టలు వేసుకొని ముసుకేసుకొని మందిరానికి వెళ్తారే, ఆడపిల్లలు ఉన్నారయ్యా. వాళ్ళు పిల్లలంటే దించిన తలపైకి ఎత్తరయ్యా, అమ్మా నాన్న గీచిన గీత దాటరయ్యా. పాపా ఎంత అనుకోగలిగిన వాళ్ళు ఉంటే పిల్లలు వాళ్ళ మాదిరిగా ఉండాలని సత్ప్రవర్తనలో, విధేయతలో మనం ప్రసిద్ధి నొందిన వారిగా దేవుని కొరకు బ్రతకాలి. క్రైస్తవ జనమా, నీ సంతతి జనము మధ్యలో తెలియబడునుగాక.
నీ సంతతి ప్రసిద్ధి నొందిన సంతతిగా నా దేవుడు నిలవబెట్టునుగాక. నా గుండెల్లో ఉన్న ఆశ, నీ కుటుంబాన్ని చూసిన ప్రతి అన్య ప్రజ యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు వీరి దేవుడు వీరిని ఆశీర్వదించాడు. వీరి దేవుడు వీరి తలలు పైకెత్తాడు. వీరి తలల మీద వీరి దేవుడు కిరీటాలు పెట్టాడని మన కుటుంబాలను గూర్చి అన్ని ప్రజలు ఈ మాట మాట్లాడుకుందురుగాక. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకు మనం ప్రసిద్ధి నొందిన వారిగా ఉండాలి? ఎందుకో చెప్పమంటారా? ఆకాశం క్రింద భూమికి పైన ఈ సర్వ సృష్టిలో ప్రసిద్ధి నొందిన ఒక చూడాలి అందరు నా వైపు చూడాలి. ఆకాశం కింద భూమికి పైన సమస్త సృష్టిలో ప్రసిద్ధి నొందిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనం ఆరాధించే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఈయన ప్రసిద్ధి? ఏంటి ఈయన ప్రత్యేకత? ఏంటి ఈయన ప్రాముఖ్యం? దైవజనుడైన మోషే కీర్తనలో మాట్లాడుతూ ఈ దేవుడు ఏ విషయంలో ప్రసిద్ధి నొందినవాడో మాట్లాడతాడు. చూడండి, కీర్తనల గ్రంథం 92వ కీర్తన, తమ్ముడు చదవండి. 92వ కీర్తన 14వ చరణం. చాలు, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నా ఆశ్రయదుర్గమగు యెహోవా, పెద్దగా, నా ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఈ దేవుడు దేనిలో ప్రసిద్ధుడో తెలుసా? పరిశుద్ధతలో ప్రసిద్ధుడు. ఆయనలో బోతద్దం పెట్టి వెతికిన అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేసి ఎంఆర్ఐ రకరకాలుగా పరీక్షించిన ఈ దేవునిలో లేసమైన చెడుతనము కనపడదు. ఈ కీర్తన ఎవరు రాశారు? భక్తుడైన మోషే. 90వ కీర్తన, 91, 92 ఇవి దైవజనుడైన మోషే రాసే కీర్తనలు అంటారు. దైవజనుడైన మోషే దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొని ఆయన్ని గూర్చి కీర్తిస్తూ ఇలా అంటాడు, అయ్యా, ఐగుప్తు దేశంలో ఫరో రాజ్యంలో చాలా సంవత్సరాలు నేను బ్రతికా. ఐగుప్తు దేవీ దేవతల చరిత్ర నాకు బాగా తెలుసు. గ్రీకుయుల దేవీ దేవతల చరిత్ర నాకు బాగా తెలుసు. నీ చరిత్ర ఇప్పుడు నేను తెలుసుకున్నాను. వారి చరిత్రతో నీ చరిత్రను పోలిస్తే వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో, నీ ఒక్కడివే ఆశ్చర్య మహత్కార్యాలు చేయగలిగిన వాడో, వేల్పులలో నీ వంటి దేవుడు లేడు అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. ఏంటి దేవుని ప్రసిద్ధి? ఏంటి దేవుని ప్రత్యేకత? ప్రపంచంలో ఎవరిలో వెతికినా కనపడనిది యేసులో, మన ఆరాధించే దేవునిలో మాత్రమే కనపడే ప్రత్యేకత ఏంటో తెలుసా? పరిశుద్ధతలో ఈయన ప్రసిద్ధి నొందినవాడు. అందుకని అంటాడు, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటాడు. నేను అడుగుతా, మోషే, వేల్పులతో పోల్చి దేవుని గూర్చి మాట్లాడుతున్నావు కదా, నీ వెరిగిన వేల్పుల్లో ఉన్న బలహీనతలేంటి? ఐగుప్తీయులు ప్రాముఖ్యంగా రా అనే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. చెప్పండి కొంచెం పెద్దగా. రా, పో. వాళ్ళ పేరేంటంటే చెప్పాలి. కావాలంటే ఇంటర్నెట్లో చూడండి. చెప్పండి. ఆయన పేరు, వాళ్ళ భార్య పేరు పో. ఒక భార్య ఉంటే పర్వాలా. అద్భుతం తెలుసా? ఈ మహానుభావుడికి 4 భార్యలు. నేనంట, మీ భర్తే కనుక నేను పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల తర్వాత, ఏమే నేను ఇంకొక ఆవిడను కూడా పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు అనుకోండి, భర్త వైపు చూసి, గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్, ఎంత అద్భుతమైన భర్త దొరికేవు నాయన, అబ్బా ఇంత టాలెంట్ ఉందా నీకు, నువ్వు నిజంగా దేవుడివయ్యా అని సాగిలు పడతారా? ఆ వార్త తినటంతో సీపిరి కట్టక పని చెప్తారా?
అమ్మా చెప్పాలి. చెప్పి ఒరే నాయన, ఏమండి, లోకంలో ఒక మనిషే భార్య ఉండగా ఇంకొక పరస్త్రీకి వెళ్తే నీతి లేనివాడు అని పిలుస్తారు, క్రమం తప్పినవాడు అని పిలుస్తారు, వావి వరసలు తప్పి ప్రవర్తించేవాడని పిలుస్తారు. ఐగుప్తీయుల చరిత్ర ఏంటో తెలుసా? వావి వరసలు తప్పి రాదు అనండి ఆ మాట పెద్దగా నాలా. వావి వరసలు తప్పి ప్రవర్తిస్తే ఆ రాను పట్టుకొని వీళ్ళు దేవుడు అంటాం ప్రారంభించారు. ఇది ఒక వ్యక్తి గూర్చి మాత్రమే. ఇక ఈ చెప్పుకుంటూ వెళ్ళాలంటే వాళ్ళను గూర్చి చెప్పాల్సి వస్తే ఒక మనుషుడు కూడా అంత రోత బ్రతుకు బ్రతకడం, అంత నీచమైన బ్రతుకు బ్రతికే వాళ్ళను పట్టుకొని ఈ ఐగుప్తీయులు దేవుళ్ళు దేవతలను ఆరాధించేవాళ్ళు. అలాంటి వ్యక్తుల మధ్యలో దేవుడైన యెహోవాను గూర్చి మోషే తెలుసుకొని అంటాడు, వేలుపులలో నీ వంటి వాడెవరయ్యా? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవయ్యా, నీవు పాపము చేయని దేవుడవయ్యా, నీవు పాపము ఎరుగని దేవుడవయ్యా, నీ అంతరంగంలో లేశమైన పాపము లేదయ్యా. అందుకనే మీకు తెలుసా, అత్యున్నతమైన సింహాసనమందు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఏవైనా ఆయన ఆరాధించారో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ నిరంతరము ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ ఐగుప్తీయుల దేవుళ్ళలో కొంతమంది నీకు అవన్నీ చెప్పలేను రోత, కానీ తెలియాలి కాబట్టి చెప్తా. సేవకు రాక మునుపు నాకు ఏసై గురించి ఒక్కడి గురించే తెలుసు, మా ఊళ్ళ దేవుడిలే అనుకున్నా. సేవకు వచ్చిన తర్వాత అన్ని గ్రంథాలు చదివిన తర్వాత ప్రతి దినం ఏసయ్య సుగుణాలను బట్టి ఆయన పాదాలు ప్రతిదినం ముద్దాడుతూ ఉంటా. సుగుణాల సంపన్నుడు, సుగుణాల సంపన్నుడు. మీకు తెలిసినట్లేదు, ఈ ఐగుప్తీయుల్లో ఆ దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు, ఆరాధించడానికి చుట్టూతో కొంతమంది దేవదూతలు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎంత మహానుభావులో తెలుసా? దేవదూతల అందాన్ని చూసి దేవదూతలతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట బహు సౌందర్యం కలిగిన దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే ఆ దేవుని చూపులో కానీ, దేవుని మాటలో కానీ, దేవుని నడవడికలో కానీ లేశమైన పాపం లేదు. దైవజనమా, దేవుడు అని పిలువబడటానికి యోగ్యత, మొట్టమొదటి యోగ్యత ఏంటో తెలుసా? పరిశుద్ధత. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దేవుడు పరిశుద్ధతలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. దైవజనుడైన మోషే అంటాడు, నేనెందుకు ఈ వృద్ధాప్యం వరకు బ్రతుకున్నానో తెలుసా? ఇంకెక్కువ ఆయుష్యమని దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నా ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడనియో, ఆయనలో ఏ చెడుతనము లేదనియో నేను ప్రసిద్ధి చేస్తున్నాను అంటాడు. ఈయన పరిశుద్ధతలో ప్రసిద్ధి చెందినవాడు. రెండవది దేనిలో ప్రసిద్ధి చెందినవాడు తెలుసా? పరాక్రమ కార్యాలు చేసే విషయంలో ప్రసిద్ధి చెందినవాడు. ఈయన జరిగించిన పరాక్రమ కార్యాల వంటి పరాక్రమ కార్యాలు ప్రపంచంలో ఎవ్వడూ జరిగించలేడు. ఆయనకు ఆనే సాటి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరి దేవుడు? పరాక్రమ కార్యాలు చేసే విషయంలో ప్రసిద్ధి చెందినవాడు. చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం. నీవు ఆరాధించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు, పరాక్రమ కార్యాలు జరిగించగలిగిన దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి. ఈ దినమున ఉన్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట సముద్రము మధ్య ఏ నేల?
పొడి నేల నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో పడవేసితివి. ఇదియుగాక మేఘస్తంభములోను రాత్రి కాలమందు అగ్ని స్తంభములోను నువ్వు ప్రత్యక్షమై ఆకాశము నుండి మన్నాను కురిపించి బండలో నుండి సముద్రాన్ని బండలో నుంచి నీటి ఓటను రప్పించి సముద్రములో నుండి పూరేళ్లను రప్పించి ఇది జరుగునా అని అనుకున్నని భేకర కార్యాలు జరిగించావు. నువ్వు జరిగించిన పరాక్రమ కార్యాలను బట్టే నీవు ప్రసిద్ధి నొందిన దేవుడు అయ్యా అంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా దైవజనమా, ఈ దేవుని ప్రసిద్ధి ఏంటో తెలుసా? ఆయన ఆశ్రయించిన ఆయన పిల్లలైన మన జీవితంలో ఎన్ని పరాక్రమ కార్యాలైనా చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. ఏంటి ఆయన పరాక్రమం? దాసుని యజమానుడిగా మార్చగలడు. పెంట కుప్పల మీద పడిపోయిన వాడిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి శక్తి కలిగిన వాడు. తినటానికి ముద్దన్నం లేక ఎవరు సహాయం చేస్తారని చాచే చేతులను ఇచ్చే చేతులుగా మార్చగలిగినటువంటి వాడు. ఈ దేవుడు ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు ఆయన ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో జరిగించగలడు. ఇక్కడ అంటాడు, అయ్యా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు 2 పాయలుగా నువ్వు చీల్చి నీ ప్రజలను ఆరిన నేల మీద నువ్వు నడిపించావు. ఏ నేల అంటే తన అదే పొడి నేల ఆరి నేల ఒకటేగా. నువ్వు అమెరికా, మేము అదే సరే. ఏ నేల? ఆరిన నేల కూడా కాదు, ఇది బాగుంది. అంటే సముద్రంలో అడుగు పెడితే తన పిల్లల కాళ్ళకు బురదంటటానికి కూడా దేవుడు ఇష్టపడలా. వాళ్ళని చూసి మనం కూడా అట్లాగే దాటిపోదాంలే అనుకున్నారు. వాళ్ళ బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? ఐగుప్తీయుల బ్రతుకు. ఒకడు లోతు నీట రాయి వేస్తే వేసిన రాయి మరలా పైకి రానట్లుగా, ఇక పడిపోయినట్లుగానే ఉన్నారయ్యా. నీ ప్రజలను మాత్రం పొడి నేల మీద నువ్వు నడిపించావు అని మాట్లాడతాడు. దేవుడు ఎంత విచిత్రమైన వాడో, ఎంత అద్భుతకరుడో. ఆయన పరాక్రమం అరణ్య యాత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పోషించాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా ఎన్ని సంవత్సరాలు? ఎంతమంది వాళ్ళు? 6 లక్షల మంది. తప్పురా తల్లి, 6 లక్షల మంది యోధులు అంటే సైనికులే 6 లక్షల మంది ఉన్నారంటే ప్రజలు, చరిత్రకారులు చెప్తారు ఆల్మోస్ట్ 40 లక్షల మంది ప్రజలు వచ్చారట ఐగుప్తును. ఆమెనా? ఎవరా మనిషి? 40 లక్షల మంది చుట్టాలు మీ ఇంటికి వచ్చినప్పుడు సిస్టరు 40 లక్షల మంది అనేసరికి ఆ చెల్లి ఆమెనంటుంది. 40 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాల పాటు సమృద్ధి అయిన ఆహారంతో దేవుడు పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంట చుట్టాలు ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ హైదరాబాదులో ఉన్న వాళ్ళ ఇంటికి పొరపాటున రాకూడదు. మీరు నవ్వారంటే ఏకీభవిస్తున్నారని అర్థం. మొదటి రోజు చుట్టాలు వచ్చినప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్, మా థిక్కెస్ట్, మా థిన్నెస్ట్, మేమిద్దరం ఫ్యామిలీ. చెప్పండి ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఊరోళ్ళందరికీ పరిచయం చేసి బంధువులు వచ్చిన మొట్టమొదటి రోజు కోడిని కోస్తాడో, మేకను కోస్తాడో, కుక్కను కోస్తాడో, నక్కను కోస్తాడో దేవుడికే తెలుసు. మొదటి రోజు అంతా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ధూమ్ధాం. రెండో రోజుకి వచ్చేసరికి 2 మెనూలు ఎగిరిపోతాయి. మూడో రోజుకి వచ్చేసరికి కూరగాయలు. 4గో రోజుకి వచ్చేసరికి రోట్ల కారం, జాడీలో పచ్చడి. ఇంకా వాళ్ళు బాలేదా, ఇంటికి తాళం వేసి చలో చెన్నై పట్టణం. నేనంట ఒక 10 రోజులే చుట్టాన్ని చూసుకోలేకపోతున్నామే. 10 మంది కాదు, 10,000 మంది కాదు, 10 లక్షల మంది కాదు, 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు సమృద్ధి అయిన ఆహారంతో పోషించాడు. ఎందుకో చెప్పమంటారా? పరాక్రమ కార్యాలు చేసే విషయంలో
ఈ దేవుడు ప్రసిద్ధి నొందినటువంటి దేవుడు. బిడ్డ విశ్వసించు, నీ జీవితంలో కూడా ఎట్టి పరాక్రమ కార్యం చేయటానికైనా ఈ రాత్రి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పెంట కుప్పల మీద పడిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తి జనుల మధ్యలో ప్రసిద్ధి నొందిన కుటుంబంగా నిలవబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబాన్ని చూసి ఛీ వీడు బ్రతుకు, ఛీ దీని బ్రతుకు అని ప్రజలు అన్నారా? చీచా అన్న నోరే నీ బ్రతుకును చూసి సహబాషురా వీళ్ళ బ్రతుకు ఎంత ధన్యకరంగా దేవుడు వీళ్ళ బ్రతుకును మార్చాడో అనేటట్లుగా చేయటానికి, పరాక్రమ కార్యాలు చేసే విషయంలో నేను ప్రకటించే దేవుడు ప్రసిద్ధి నొందిన దేవుడు. అసలు నాకు సంతోషాన్ని కలుగజేసే రెండు సంగతులు ఏంటంటే, అరణ్యంలో ఇశ్రాయేలీలు ఏడ్చారు. దేని కొరకు ఏడ్చారు చెప్పండి? వాళ్ళు మన చుట్టాలే, అందరూ చూడాలి. ఏడ్చారు. మోకాళ్ళ నొప్పి వచ్చిందని ఆడవలా, నడవలేకపోతున్నావయ్య అని ఆడవలా. ఎందుకు? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారి ఎదురుగా నిలవబడి వారిని నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలీలంతా చేరి మోషే ఈ మన్నా తిని అంతా సప్పగా ఉంది, కాస్త నాన్ వెజ్ తినాలని ఉందయ్యా అంటే మోషే ఏమన్నాడు తెలుసా? అది మాత్రం అడగొద్దయ్యా, మీకు దండం పెడతా, నా వల్ల కాదయ్యా. ఎందుకన్నాడు తెలుసా? వీళ్ళు తినటం స్టార్ట్ చేస్తే మామూలు రేంజ్లో తినరు. బైబిల్లో చూస్తాం కదా, ముక్కులో నుంచి బయటకు వచ్చిన దాకా తిన్నారంట. వీళ్ళ పరిస్థితి తెలుసు, మన వల్ల కాదు అనుకున్నాడు. నా వల్ల కాదు అంటే అప్పుడు దేవుడైన యెహోవా అంటాడు, మోషే యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? పరాక్రమ కార్యాలు చేసే విషయంలో నేను ప్రసిద్ధి నొందిన దేవుడను. సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించాడు. 30 రోజుల పాటు ఫుల్ నాన్ వెజిటేరియన్. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఎక్కడి నుంచి వచ్చినాయి? పరాక్రమ కార్యాలు చేసే విషయంలో ఈయనే సాటి. బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరగలేదట, వేసుకున్న చెప్పులు చెరగలేదట, వేసుకున్న బట్టలు చిరిగిపోలేదట. విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు ఏ చెప్పులైతే వేసుకున్నారో 40 సంవత్సరాల తర్వాత కూడా వారి కాళ్ళకు అవే చెప్పులు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు చూడాలి బెన్నీ ఇట్రా. ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు నా వైపు చూడాలి. ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు ఏ చొక్కాయి వేసుకున్నాడో 40 సంవత్సరాల తర్వాత కూడా అదే చొక్కాయి మార్చలేదు, చెప్పులు మార్చలా. నేను ఆలోచిస్తా, ఇది ఎట్టా? ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరేటప్పుడు 7 సంవత్సరాల పిల్లోడు, 7 సంవత్సరాల పిల్లోడు కాలు సైజు ఎంత ఉంటుంది? 10 అడుగులా? ఎవరా తల్లి? 7 సంవత్సరాల పిల్లోడు కాలు సైజు ఎంత ఉంటుంది? ఎడ్రా. ఇప్పుడు ఈయనున్నాడు అనుకోండి, 7 సంవత్సరాల చిన్న బిడ్డ, 7 సంవత్సరాల చిన్న బిడ్డ చెప్పులు వేసుకున్నాడు. ఆ చెప్పు సైజు ఎంత ఉంటుంది? జస్ట్ 5 అడుగులు అట్లా ఉంటుంది. అది వేసుకొని ఉంటాడు. 40 సంవత్సరాల తర్వాత ఎత్తు పెరిగి ఉంటాడుగా, కాలు సైజు కూడా పెరిగి ఉంటుంది కదా. కాలు సైజు పెరిగిన తర్వాత చెప్పు ఏం కావాలి అమ్మా? చెప్పు చిన్నది కావాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 40 సంవత్సరాల తర్వాత కూడా చెప్పు తీయలా. ఎందుకో తెలుసా? కాలు సైజు పెరిగే కొద్దీ చెప్పు సైజు కూడా దేవుడు పెరిగేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, చూడండి, అటు చూడు. మా సారు, మా ప్రాణం అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. మా పట్ల ప్రేమ ఉంటేనేమో సౌండ్ సిస్టమ్ బాగా పెడతారు. ఏదన్నా తేడా వచ్చిందంటే చూడు. మా బిడ్డలో, మా పరిచర్య ప్రారంభం నుంచి మాతో ఉన్న బిడ్డలు, మా పరిచర్య ప్రారంభం నుంచి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఒకసారి ఏ కుటుంబ మందిరంలో అడుగుపెట్టినా వారి పిల్లలు ఒలీవ చెట్టులాగా మందిరంలో అట్లా నాటబడిపోతారు అంతే. ఆమెన్. నేను బొమ్మన్నా వారు పో ఎట్రా అట్లాంటి పిల్లల్ని ఇచ్చాడు. సరే వినండి, ఈయన ఐగుప్తులో బయలుదేరేటప్పుడు 5 అడుగుల మనిషి,
40 సంవత్సరాల తర్వాత ఎంత ఎత్తు పెరుగుతారో తెలుసా? ట్రంప్ గారి కొడుకు తెలుసా మీకు? చూసారా? ఆ హైటు 7 అడుగులు ఎత్తు పెరుగుంటాడు. మరి 7 అడుగులు ఎత్తు పెరుగుంటే గమనించండి, 40 సంవత్సరాల క్రితం వేసుకున్న సొక్కాయి జాకెట్ మొక్క అయిపోద్ది, పొట్టి అయిపోద్ది. కానీ దేవుడు ఎంత చిత్ర విచిత్రాలు జరిగించేవాడో తెలుసా? ఎత్తు పెరిగే కొలది ఎత్తుతో పాటు సొక్కాయి పొడుగు కూడా పెరిగిపోయిందట. ఎందుకో తెలుసా? పరాక్రమ కార్యాలు జరిగించే విషయంలో ఈయన ప్రసిద్ధి నొందినటువంటి దేవుడు. గట్టిగా 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 ఈ రాత్రి శబ్ద యంత్రం ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఫంక్షన్ హాల్కి వచ్చిన క్రైస్తవ కుటుంబాలారా, ఓ ప్రత్యేకమైన పరాక్రమ కార్యం ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. ఓ ప్రసిద్ధి నొందిన కార్యం ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ప్రసిద్ధి నొందిన కార్యాలలో పరాక్రమ కార్యాలు జరిగించే విషయంలో ఈ దేవుడు ప్రసిద్ధి నొందినటువంటి వాడు. ఏంటి ప్రసిద్ధి? పరిశుద్ధత ఈయన ప్రసిద్ధి. ఏంటి ఈయన ప్రసిద్ధి? పరాక్రమ కార్యాలు చేయటం ఈయన ప్రసిద్ధి. పరాక్రమ కార్యాలు చేసే పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందిన ఈ దేవుని ద్వారా మనం దయ పొందాలంటే ఆ దేవుని లాగా మన ఇల్లు కూడా ప్రసిద్ధి నొందిన ఇల్లుగా దేవుని సన్నిధిలో కట్టబడాలి. చప్పలు కొడుతూ దీనికి స్తోత్రాలు చెప్దాం. ఎలా కట్టబడాలి ఇల్లు? ఏ విషయాలలో క్రైస్తవ కుటుంబాలు ప్రసిద్ధి నొందినవిగా ఉండాలి? ఇల్లు ఇంగ్లీష్లో హౌస్ అని అంటారు. HOUSE. మరొకసారి చెప్పండి, HOUSE. H stands for holiness. O stands for obedience. వింటున్నారా? U stands for unity. S stands for supplication. E stands for esteem. ఒకప్పుడు ఎస్టీమ్ కారు ఉండేది. ఏ బ్రాండ్ చెప్పండి? అబ్బా, నువ్వు కారులో బాగానే తోలినట్టున్నావు. మారుతి. E stands for esteem. దైవజనమా, HOUS. H stands for holiness. O stands for obedience. నా మాట వినండి. ప్రతి క్రైస్తవ కుటుంబం విధేయతతో తన కుటుంబాన్ని కట్టుకోవాలి. భార్య తన భర్త మాటకు విధేయురాలిగా, పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా, విశ్వాసులు దైవ సేవకుల మాటకు విధేయత చూపేవారిగా. విధేయత ఎక్కడుంటుందో దేవుని ఆశీర్వాదపు ప్రవాహం అక్కడ పొంగి ప్రవహించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ కుటుంబాలను ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా దేవుడు నిలవబెట్టునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందిన ఒక కుటుంబం ఉంది. ఎవరి కుటుంబమో చెప్పమంటారా? నా వైపు చూడాలి. ఎవరి కుటుంబమో చెప్పమంటారా? యొఫ్తా. యొఫ్తా ఎవరు? వేశ్యకు పుట్టినటువంటి వాడు. నేనంట, వేశ్యకు పుట్టిన కుటుంబం పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందిన కుటుంబంగా ఎలా మారింది? బైబిల్లో రాయబడి ఉందా? ఎస్. యెఫ్తా కుమార్తె గిలాదు పర్వతం దగ్గరికి వెళ్ళి కన్యకగా బ్రతుకు కాలమంతా పురుషుణ్ణి కూడకుండా, పురుషుని సాంగత్యం ఎలా ఉంటుందో ఎరగకుండా యెఫ్తా కుమార్తె బ్రతుకు, చూడండి, యెఫ్తా కుమార్తె బ్రతుకు కాలమంతా దేవునికి కన్యకగా తాను సమర్పించుకుంది. టిల్ డేట్ ఈరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం 3 దినాలు పండగ ఆచరిస్తారు. యవన బిడ్డలంతా గిలాదు పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీల కన్యకలు గిలాదు పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడుస్తారట. అయ్యా, యెఫ్తా కుమార్తె కన్యకగా బ్రతికిందే, ఎక్కడ కాలు జారకుండా, ఎక్కడ బురదలో పడకుండా, ఏ అపవిత్రత తనకు అంటకుండా పవిత్రురాలైన కన్యకగా నీ కొరకు బ్రతికిందే. యెఫ్తా కుమార్తెలాగా మా జీవితాన్ని కాపాడుకోవాలయ్యా, కన్యకలుగా మీ కొరకు మేము జీవించాలయ్యా అని కన్యత్వం కొరకు నేటికి ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి వచ్చి 3 దినాలు గిలాదు పర్వతాల దగ్గర ఏడుస్తూ ఉంటారట. దేని కొరకు? కన్యత్వం కొరకు. దేని కొరకు? యెఫ్తా కుమార్తె కన్యకగా పవిత్రురాలిగా బ్రతికినట్లుగా అలాంటి పవిత్ర జీవితం కావాలని ఏడుస్తూ ఉంటారట. నీవు ఆరాధించే నీ గొప్ప దేవుడు ఎవరో తెలుసా? అమ్మా, నా వైపు చూడండి రా.
నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను పుట్టించగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా, నీ తండ్రి తాగుబోతోడైనా తిరిగిపోతోడైనా, తల్లి గయ్యాలిదైనా చెడిపోయినదైనా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా నీ చేతిలో పడతానయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా, నాకు ఒక మంచి భవిష్యత్తు దయచేయ్యా అని దేవుని చేతిలో నువ్వు పడితే వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకలను పుట్టించగలిగిన వాడు నీవు ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పరాక్రమ కార్యాలు చేసే విషయంలో ఆయనే సాటి, ఆయన ప్రసిద్ధి నొందినటువంటి వాడు. ఇలాంటి పవిత్రురాలైన కన్యకగా ఆవిడ ఎలా మారింది? తండ్రికి ఆ బిడ్డ చూపించిన విధేయత. నేనంట ఈ కాలంలో ప్రతి యవ్వన బిడ్డ నిజంగా చూపించగలిగితే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించక మానతాడా? యెఫ్తా కుటుంబాన్ని తలమానికగా నిలవబెట్టిన వాడు మన కుటుంబాలను జనుల మధ్యలో ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా ఉంచక మానతాడా? మన కుటుంబాలను చూసి అన్ని ప్రజలు యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు ఈ కుటుంబాలని, మన కుటుంబాలను గురించి సాక్ష్యం చెప్పక మానతారా? మీరు అడగొచ్చు, యెఫ్తా కుమార్తె చూపిన విధేయత ఏంటి? యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, మొక్కుబడి చేశాడు, యుద్ధంలో నాకు జయమిస్తే తిరిగి వచ్చిన తర్వాత మొదట ఏది నన్ను ఎదుర్కొంటుందో దాన్ని బలిగా ఇస్తానని అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏకైక కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె, తండ్రి జయాన్ని పొందాడన్న సంగతి తెలుసుకొని తంబురతో నాట్యముతో దేవుణ్ణి స్తుతిస్తూ తండ్రిని స్వాగతించడానికి వెళ్ళింది. తండ్రిని మొట్టమొదట ఎదుర్కొంది స్వరం ఎత్తాలి, తండ్రిని ఎదుర్కొంది ఏకైక కుమార్తె. కుమార్తెను చూడటంతో ఏమంటాడు తెలుసా? నా కుమారి, నన్నెంతగా నీవు కృంగజేయనేలా, ఏ గొర్రెో మేకో నన్ను ఎదుర్కొంటుంది అనుకున్నాను, ఏ పొట్టేలో నన్ను ఎదుర్కొంటుంది అనుకున్నాను, నీవు నన్ను ఎదుర్కొన్నావా? నా కుమారి, నన్ను నీవు కృంగజేయనేలా అని తర్వాత మాట ఏమంటాడు తెలుసా? యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయను. ఏమని మాట ఇచ్చేవు డాడీ? అదే వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను కదమ్మా, జయాన్ని పొంది తిరిగి వచ్చేటప్పుడు ఏది మొట్టమొదట నన్ను ఎదుర్కొంటాదో దాన్ని బలిగా ఇస్తానని. మొట్టమొదట ఎదుర్కొంది నీవే. దేవునికి ఇచ్చిన మాట చొప్పున నిన్ను బలిగా అర్పిస్తానమ్మా అన్నాడు. ఆ కుమార్తె ఏమందో తెలుసా? తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీవిచ్చిన మాట చొప్పునే నాకు జరిగించు. నీవిచ్చిన మాట చొప్పునే. తండ్రి మాట కొరకు, తండ్రి దేవునికి ఇచ్చిన మాట కొరకు తన జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద సజీవ యాగంగా సమర్పించుకోవటానికి ఇష్టపడింది. అంటే బలిపీఠం మీద బలివ్వలేదు, కానీ జీవితకాలం కన్యకగా వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. దేన్ని బట్టి? తండ్రి మాటకు, చెప్పండి 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 చెప్పండి, తండ్రి మాటకు విధేయత చూపించి యేసయ్యకు మహిమ కలుగును గాక. నేనంట ఈ కాలంలో ఆడపిల్లలే కనుక అక్కడ ఉంటే, ఒక మాట నా వైపు చూడాలి, ఈ కాలపు ఆడపిల్లలే కనుక అక్కడుంటే తండ్రి వచ్చి, నా కుమారి, దేవునికి నిన్ను బలిస్తానమ్మా అని అంటే, అప్పుడు ఆ కుమార్తె ఏమనేదో తెలుసా? నానో, నీ విడిదిరిగి ముసలోడు అయిపోయావుగా, నీ జీవితంలో అన్ని కోరికలు నెరవేరిపోయాయి కదా, ఆ బలేదో నువ్వవు. ఈయన దేవునికి మాట ఇచ్చాడంట, ఆ మాటకు లోబడి నేను బలి ఇవ్వాలంట. నీ భక్తి నీ శాదస్తం కాకపోతే నీ భక్తి మా మీద రుద్దమాకో, నా జీవితం నా ఇష్టం. నువ్వెవరు డాడీ? అరే, ఒక ఆడపిల్లతో తండ్రి అన్నాడంటే, అమ్మ జుట్టు అట్లా ముందేసుకో, అట్లా వేసుకోకమ్మా, సడన్గా మెలకు వచ్చినప్పుడు నేను చూస్తే నాకు దయ్యం చూసినట్టుందమ్మా, నాకు భయాన్ని పెట్టకమ్మా, నీకు దండం పెడతాను, ఎందుకమ్మా జుట్టు అట్లా అనుకుంటావు, వద్దమ్మా అంటే. విచిత్రం తెలుసా? అంతకు మునుపు 2-3 ఎంట్రుకలు ముందుకనే ఈ అమ్మాయి
నాన్న చెప్పిన తర్వాత ఈ అమ్మ జుట్టు అట్టేసామంటే నా జుట్టు నా ఇష్టం. అరే జుట్టు దగ్గర పిల్లల మాట వింటలేదండి. ఈ హైదరాబాద్లో మీకు తెలియదేం కాదు కదా, ఇక మగ పిల్లలు ఉన్నారంటే ఒకప్పుడు సొక్కాయి కొనాలంటే 2 మీటర్లు, ఆ రోజులో సొక్కాయి కుట్టించుకున్నామంటే మోకాల దాకా వచ్చేది. ఎత్తు పెరిగినా ఇబ్బంది లేదు, సొక్కాయి సరిపోయేది. ఈ కాలంలో మగపిల్లల సొక్కాయి ఎంత ఉంటుందంటే విచిత్రం చూడండి, జాకెట్ మొక్కే. వాడు చెయ్యి పైకి ఎత్తాడంటే వాడు ఎక్స్పోజింగ్ చూడలేక మనం చావాలా. కొన్ని చోట్ల చూడండి ఆడు పని చేయటానికి వంగుతాడు. ఆ వంగినప్పుడు వెనక నేరాలు ఘోరాలు. మరి ఏమిరా కటింగ్, ఏమిరా హెయిర్ స్టైలు. ఒక జుట్టు దగ్గర పిల్లలు విధేయత చూపలేదంటే రేపు వివాహం దగ్గర పిల్లలు విధేయత చూపిస్తారా? డ్రెస్ వేసుకునే స్థలం దగ్గర పిల్లలు విధేయత చూపకపోతే రేపు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారా? ఈరోజు కుటుంబాలు పతనమైపోవటానికి తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపే అవిధేయపు తరం. అమ్మ చెప్పింది కదా, ఇక ఈ రోజు నుండి కావాలనే అమ్మకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా. ఎవరమ్మా? నవమాసాలు మోసింది ఎవరమ్మా? తన రక్తాన్ని పాల రూపంలో మార్చుకొని నీకు త్రాపించింది. సంవత్సరం పాటు ఒడిలో పెట్టుకొని కంటి పాపలాగా కాపాడింది. నా కూతురు నా కొడుకు, నా కూతురు నా కొడుకు. ఆ అమ్మా నాన్నల ఆశల సౌధం ఏదైనా ఉన్నదంటే పిల్లలుగా మీరు కాదా? అమ్మా నాన్నకు భూమి మీద ఆశ అంటూ ఉందంటే, ఆ వృద్ధ తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉన్నారంటే, ఓ 10 రోజుల పాటు బ్రతుకుదాం అనే బ్రతుకు మీద ఆశ పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లలు పిల్లలు పిల్లలు. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లలే తల్లిదండ్రుల జీవితంలో కాలనాగై కాటేసి తల్లిదండ్రులను చిదివేస్తూ ఉన్నారు. ఎక్కడో కాదండి, స్థలం చెప్పను, హైదరాబాద్లో జస్ట్ మన ప్రాంతం ఎల్బీ నగర్ ప్రాంతంలో తండ్రి డ్రైవర్, లారీ డ్రైవర్, కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురు చక్కగా చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ యవ్వన బిడ్డ తప్పుడు త్రోవకు వెళ్ళింది. ఒకడు కాదు సుమి, తల్లికి తెలిసింది, మందలించింది. ఇలాంటి ఘోరమైన పనులు చేయకమ్మా, నీ భవిష్యత్తు పాడైపోతుంది, నీ జీవితాన్ని వాడు చిదిమేస్తాడు, వాడి ఆశలు తీర్చుకొని నీ బ్రతుకును బజారు పాలు చేస్తాడు. నీకు దండం పెడతానమ్మా, మానుకో. ఇంత చిన్న వయసులో 3 ఏంటిది? నా జీవితం నా ఇష్టం. ఒకవేళ ఎక్కువ తక్కువ మాట్లాడావా పోతా, హాస్టల్కి పోతా. ఎక్కువ తక్కువ మాట్లాడావా పోతా, బయటకు పోతా. నీ ఇంటిలో ఉండను. నువ్వు సాడిస్ట్ మమ్మీవి, నువ్వు గయ్యాలి మమ్మీవి. అసలు నీకు పిల్లలంటే ఆ ఖాళీ పూర్తి చేయండి, మీ ఇంట్లో ఉండే మాటలే. అబ్బా ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు తల్లి? అలానే మాట అదేగా. నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు. పిచ్చి మొక్కమా. ఆ అమ్మ ఆశల సౌధం నీవే బిడ్డ. ఆ అమ్మ నాన్న బ్రతుకుతున్నారంటే నీకోసమే బ్రతుకుతున్నారు. వాళ్ళ కడుపు చంపుకొని నీకు చక్కటి భోజనం పెట్టారు. వారు చిరిగిపోయిన బట్టలు వేసుకొని నీకు ఖరీదైన బట్టలు కొనిపించి కార్పొరేట్ కాలేజీలో నిన్ను చదివిస్తున్నారు. ఇంతటి త్యాగమూర్తులైన తండ్రులు నీకు దొరికితే బ్రతుకు కాలమంతా వారికి విధేయులుగా బ్రతికితే ప్రసిద్ధి నొందిన వాడిగా దేవుడు నిలవపెట్టడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హుషారుగా 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 చప్పట్లు కొడుతూ. తల్లి మందలించింది. ఏం జరిగిందో తెలుసా? తల్లి తినే ఆహారంలో మత్తు పదార్థాన్ని కలిపి కడుపు నిండా భోజనం పెట్టి తల్లి పండుకొని ఉంటుండగా వాళ్ళను పిలిచి, ఒకడు కాళ్ళు పట్టుకుంటే ఇంకొకడు చేతులు పట్టుకుంటే కడుపును పుట్టిన కూతురు తల్లి ముఖం మీద దిండేసి అదిమి కూతురు తల్లిని ఊపిరాడకుండా చంపేసింది. బాధాకరమైన సంగతి ఏంటో చెప్పంటారా?
కట్టెలు కోసే రంపంతో తల్లి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి బకెట్తో తీసుకొని కాలువలో పారేసింది. ఇదెక్కడో అండమాన్ నికోబార్లో జరిగింది కాదు. చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ఖండంలో జరిగింది కాదు. మన కళ్ళ ముందు, మన కళ్ళు చూస్తుండగా, మన చెవులు వింటుండగా ఘోరమైన కార్యాలు. అవిధేయత ఎక్కడుంటుందో అపవాది అక్కడ సంచరించటం ప్రారంభిస్తాడు. క్రైస్తవ జనమా, పిల్లలు తల్లిదండ్రులకు, భార్య భర్తకు, విశ్వాసులు సేవకులకు విధేయత కలిగిన వారిగా, హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీనెస్, ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంతమంది స్త్రీలు ఉంటారు, పుట్టింటికి పోవాలనుకోండి, భర్తకు చెప్పేదేం లేదు, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతారు. ఇంట్లో వాళ్ళ తల్లి ఉంటుంది, అమ్మాయి తల్లి ఏమంటుందో తెలుసా? ఆడికి చెప్పేదేంటే వచ్చే, ఆడికి చెప్పేదేంటే వచ్చే. చెప్పలేదు అనుకోకుండా ఉండేటానికి టెక్స్ట్ మెసేజ్ ఏమని పెడతారు చెప్పండి? మీకడ తెలిసిందమ్మా. భర్తకు తెలిసి పోవద్దు అంటాడు, నువ్వు పోవద్దు అన్నప్పుడే నేను పోతా. నేనేమన్నా బానిసను అనుకుంటున్నావా? నాకు స్వేచ్ఛ లేదా? ఓ తల్లి, నీ భర్త మీద నువ్వు తిరుగుబాటు చేయటం నీ పిల్లలు చూస్తారు, జాగ్రత్త. నీ భర్త మీద వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటం పిల్లలు చూస్తారు. నీ యజమానుడికి నువ్వు విధేయురాలి అయితే నీ పిల్లలు నీకు విధేయులు అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. అఫ్కోర్స్ నువ్వు విధేయురాలివైనా కొన్నిసార్లు లోకపు ప్రభావాన్ని బట్టి పిల్లలు అవిధేయులు కావచ్చు. నువ్వు విధేయురాలివైతే ఈరోజు కాకపోయినా రేపు యేసు నామములో వాళ్ళు విధేయులుగా మార్చబడుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధతతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా నిలవబెడతాడు. విధేయతతో లోబడే తత్వంతో కుటుంబాలు కట్టుకోవాలి. ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా దేవుడు నిలవబెడతాడు. యు స్టాండ్స్ ఫర్ యూనిటీ. చెప్పండి కొంచెం పెద్దగా. ఏమన్నా అవుతాడు? ఊరిటీ కాదు, సరిగ్గా చెప్పు సార్. చెప్పండి. యూనిటీ అంటే అర్థం ఏంటి? ఐక్యత. హైదరాబాదులో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ఐక్యత ఉంటుందో చెప్తాను. అలాగని మిమ్మల్ని అంట్లా నేను హైదరాబాద్లో ఉండేవాడినే. బయట బజార్కి వచ్చేటప్పుడు నువ్వేరా బయట బజార్కి వచ్చేటప్పుడు అబ్బాబ్బా చట్టపట్టాలు వేసుకొని చేతిలో చేసుకొని చూసిన వాళ్ళు అనుకుంటారు, అబ్బాబ్బా చిలకా గోరింకల్లాగా ఉన్నారా, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంత ఆప్యాయత కలిగిన వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటారు. నువ్వు రానాయనా చూడండి, భార్యాభర్తలు చేతిలో చేసుకొని చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు భుజం మీద. అరే పబ్లిక్లో ఉన్నామే, నలుగురు చూస్తున్నారే, ఈ సెన్స్ ఉండదు. చూసిన వాళ్ళు అనుకోవాలి, అబ్బా అకులా ప్రిస్కిల్లాలు, చిలకా గోరింకలో. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ రెండు గదిలోకి వెళ్ళిన తర్వాత పాము ముంగిసలో. కొంతమందికి పబ్లిక్లో ఎలా ఉండాలో సెన్స్ ఉండదు. మనోడు బండి తోలుతాడు కదా, ఈ బండి ఇవాళ రేపు బ్యాక్ సైడ్ సీటు ఫ్లాట్గా ఉన్న బండి కొనడం మా ఓడు. తోక ఇట్లా పైకి లేచిన బండి కొంటాడు. ఆ తోక పైకి లేచిన బండి కొన్న తర్వాత బండి తోలు, అరే బండి తోలు. ఎడ కూర్చుంటుందా? ఎవరు? టిట్టర్ ఇటు కూర్చుంటుందా? ఇట్లా కూర్చుంటే పర్వాలా, సరే ఇబ్బంది కాబట్టి జారిపోతాను, ఇట్లా పట్టుకుంటే పర్వాలా. ఆహా, బయట ఇట్టున్నారా? చూసిన వాళ్ళు అనుకుంటారు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అట్టుండాలా. ఇంట్లో రా, నీకు తెలుస్తుంది. అప్పుడు ఇంట్లోకి రా, నా వైపు చూడండి. కారపు మెతుకులు తిన్నా, ఒకే మాట, ఒకే బాట, ఒకే తీర్మానం, ఒకే నిర్ణయం. ఎంత ఐక్యత ఉంటుందో మీరు ఎరుగుదురు కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. నాయనా నువ్వు, అరే నువ్వు విడరా, అక్కడ
రైట్, నా వైపు చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి గడ్డ మీద కారుచు అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలాన్ని పోలి ఉన్నది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హీ కమాండెడ్ దట్. హీ కమాండెడ్ దట్. ఏమని కమాండ్ చేశాడు? ఏ ఆశీర్వాదమా, ఏ శాశ్వత జీవమా, నీవెళ్ళి అక్కడుండో. వేనేట్రా అడుగుచ్చు, పైకిలే, వెనక్కెళ్ళు, ఇట్రా కూర్చో, పైకిలే, వెనక్కెళ్ళు, ఇట్రా కూర్చో, బోర్లక పండుకో. ఆఫ్టర్ ఆల్ ఈ నిష్ప్రయోజకుడు చెప్తేనే నేను చెప్పినట్టు ఆ బిడ్డ చేశాడు. మరి దేవుడు సెలవిస్తే ఆయన సెలవిచ్చినట్లుగానే జరుగుతుంది. ఐక్యత కలిగిన కుటుంబాలను చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? ఐక్యత కలిగిన ఈ కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవం ఉండాలి. ఐక్యత మన కుటుంబాల్లో ఉంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం ఎక్కడి నుంచి గారిందట? తల మీద పోయబడింది. చూడండి, నేను చెప్పిందాక లేవడం. నేనంట, నా మాటకే అంత అధికారం ఉంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాటకు ఇంకెంత అధికారం ఉంటుంది? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ ఇంటిని దేవుని ఆశీర్వాదం ఏలుబడి చేయునుగాక, శాశ్వత జీవం ఏలుబడి చేయునుగాక. 2024 సంవత్సరంలో మీ కుటుంబాలను ఏలుబడి చేసిన శాపం, దారిద్రత, రోగం యేసు నామం పేరిట కాడి విరగొట్టబడునుగాక. 2025 ఆశీర్వాదాన్ని అనుభవించిన సంవత్సరంగా, దేవుని శాశ్వత జీవాన్ని అనుభవించిన సంవత్సరంగా, వరంగా ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పబడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పాలి. ఎక్కడ పోయబడింది ఆ తైలం? అంటే ఆ తైలం అరిపాదము నుండి నడినెత్తి వరకు అన్ని అవయవాలను కలుపుకుంటూ వెళ్ళింది. శరీరంలో ఒక అవయవం కాదు, తల ఉంటుంది, కళ్ళుంటాయి, చెవులుంటాయి, నోరు ఉంటుందిలే, మది లేకపోతే అట్ట చాలా అన్యాయం అయిపోదా. నోరు ఉంటుంది, చేతులుంటాయి, కాళ్ళు ఉంటాయి. అంటే శరీరం అంటే ఒక అవయవం కాదు, కొన్ని ఘనమైన అవయవాలు ఉంటాయి, కొన్ని ఘనం లేని అవయవాలు ఉంటాయి. కుటుంబం అంటే ఒక వ్యక్తి కాదు, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఉంటారు, శాంతమూర్తులు ఉంటారు. తర్వాత మాట చెప్పండి అమ్మా. గయ్యాలి గంపలు ఉంటారు, సూర్యకాంతానికి అక్కలు ఉంటారు, రాకాసి రంపలు ఉంటారు, అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేయాలో తెలుసా? అందరినీ కలుపుకుంటూ మనం వెళ్ళిపోవాల్సిందే. చెప్దాం గట్టిగా, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తులు కొంతమంది చూడండి. ఒక ఆయన అంటాడు, అన్నయ్య మా ఆవిడ మారితే నేను కూడా మారి చర్చికి వస్తాను అన్నయ్య అన్నాడంట. మరి మీ ఆవిడ మారటం ఏంట్రా, ఎప్పుడో మారి 7 సంవత్సరాలు అవుతుంది, బాప్తిస్మం తీసుకొని కొత్తగా మారేది ఏంట్రా అన్నాడంట. ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీరు ఏమనుకున్నంటే ఒక మాట చెప్తా, ఈ భూమి మీద మీ పాస్టర్లు అంత అమాయకులు ఇంకొకరు ఎవరు ఉండరు అన్నాడంట. ఎవరో ఎంత పెద్ద మాట మాట్లాడేవంటే, మీరు ఎంత అమాయకులు అంటే తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని చర్చికి వస్తే మారిపోయారంటారు. అసలు ఏం మారాలంటే, వస్త్రధారణ మారాలా, గుణం మారాలా? రెండూ మారాలరా. ముఖ్యంగా హృదయం మారాలి, మనసు మారాలి. మా ఆవిడ ఏం మారిందో చెప్పండి. మా ఆవిడ తరపోళ్ళు వస్తే వాళ్ళు పోయిందాక క్రిస్మస్ పండగ చేస్తుంది. వాళ్ళోళ్ళు వస్తే వాళ్ళు పోయిందాక క్రిస్మస్ పండగ చేస్తుంది. మా వాళ్ళు రారు మామూలుగా, మా వాళ్ళు రారు. రాక ఎప్పుడైనా వస్తే వాళ్ళు పోయిందాక తలగొట్టగట్టింది మా ఆవిడ. తలనొప్పో అని మంచం మీద పడుకుంటుంది. ఆ మధ్య మా నాన్న వచ్చాడు, వచ్చినప్పుడు బాగానే ఉంది, వచ్చాడో లేదో తలగొట్టగట్టింది, తలనొప్పో అందే.
మా నాన్న వైపు చూసి, మామయ్య నువ్వు రాకొచ్చావు మామయ్య, నా చేత్తో ఏదో వండి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ తలనొప్పి, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే రావాలా మామయ్య అని అంటా ఉంటే ఆ మామయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ ముఖం ఒకటి తిప్పాడంట. వారం రోజుల తర్వాత తండ్రి కొడుకు దగ్గరికి వచ్చినాడట. అబ్బాయి నేను వెళ్ళిపోతారా, టికెట్ బుక్ చేయి. నానా 6 నెలలు ఉంటానన్నావు కదా, అప్పుడే వెళ్ళిపోతానంటే విన్నా. మీ ఆవిడికి తలనొప్పి తగ్గలేదు కదరా, నేను పోతా. తలనొప్పి ఇవాళ కాకపోతే రేపు తగ్గిద్ది నాన్న, నువ్వు ఉండు. నాన్న అన్నాడంట, నేను పోయిందాకా తగ్గదురా. ఏనా ఏమన్నా? అదేరా, నువ్వు చిన్నపిల్లోడు, నీకు అర్థం కాదురా, నేను పోయేదాకా తగ్గదురా అన్నాడు. నువ్వు పోయేదాకా తలనొప్పి తగ్గదన్న సంగతి నీకెట్టా తెలుసు నాన్న అన్నాడంట. నువ్వు పోయేదాకా తలనొప్పి తగ్గదన్న సంగతి నీకెట్లా తెలిసిన నాన్న అంటే, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా. బిడ్డలారా, క్రైస్తవ కుటుంబం అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యం వింటుండగా మీ కుటుంబాల్లో ఎవరి పట్లైనా అనైక్యత ఉంటే, ఎవరి పట్లైనా మనస్మర్థ కలిగిన వారిగా బ్రతుకుతూ ఉంటే, హౌస్ యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ, ఐక్యతతో మన కుటుంబాలు కట్టుకోగలిగితే ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ప్రవహించటానికి దేవుడు కృప చూపించును గాక. మన కుటుంబాలు ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా ఉండాలంటే ఎస్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్. సప్లికేషన్ అనగా ప్రార్థన. ఏ ఇంటిలో ప్రార్థన జరిగిద్దో ఆ ఇంటిని ప్రసిద్ధి నొందినటువంటి కుటుంబాలుగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం చదువుచనా. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడి స్థలంలో ఓ చక్కటి మాట అంటాడు. నాతో కలిసి అందరూ చెప్పండి, యెహోవా జ్ఞాపకకర్తలారా, యెహోవా జ్ఞాపకకర్తలారా. మరోసారి, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. పైనంటాడు, రాత్రి అయినా పగలైనా మౌనముగా ఉండకుడి. ఏం చేయాలి? ప్రార్థించండి. దేని కొరకు? యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు. ప్రారంభంలో విన్నాం కదా, ఈ దేవుడు ప్రసిద్ధి నొందిన దేవుడు, పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందినవాడు, పరాక్రమ కార్యాలు చేసే విషయంలో ప్రసిద్ధి నొందినటువంటి వాడు. ఆ ప్రసిద్ధి నొందిన దేవుని మనస్సేంటో తెలుసా? ఆయన రక్తముతో కడగబడిన మన కుటుంబాలన్నీ ప్రజల మధ్యలో ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలను చూసి చెప్పాలి, ప్రజలు ఏమనుకోవాలి? యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు ఈ ప్రజలు అని ప్రజలు మాట్లాడుకొందురుగాక. అయితే ఒక మాట, అలాంటి ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలంటే ప్రతి తల్లి యెహోవా జ్ఞాపకకర్తగా మారాలి, విజ్ఞాపన వీరురాలిగా మారాలి, ప్రార్థించే ప్రార్థన తల్లిగా మారాలి, రోదించే తల్లిగా ఓ తల్లి దేవుని సన్నిధిలో మారితే యెరూషలేమును స్థాపించినట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు స్థాపిస్తాడు. యెరూషలేము ప్రసిద్ధి నొందిన పట్టణంగా ఉన్నట్లుగా నీ కుటుంబం ప్రసిద్ధి నొందిన కుటుంబంగా ఉండునట్లుగా కృపగల దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనమా, ఓ చిన్న సాక్ష్యం. సోరారం జీడిమెట్ల ఏరియాలో 2 కుటుంబాలతో 2002వ సంవత్సరంలో మేము పరిచర్య ప్రారంభించాం. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. యూట్యూబ్లో లక్షల కొలది ప్రజలు దేవుని కృపను బట్టి దేవుని వాక్యం వినటానికి దేవుడు సహాయం చేశాడు. సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. 3 ఆరాధనలు, 3500 మంది పట్టే విశాలమైన మందిరం. దేవుని కృప 3 ఆరాధనలకి
2 ఆరాధనలకైతే మందిరం ఇరుకైపోతుంది. ఇక్కడ ఫిర్జాదిగూడలో ఉదయం 6:30కి ఫస్ట్ సర్వీస్, ఈవినింగ్ 7కి సెకండ్ సర్వీస్. ఓ స్థలం లీజుకు తీసుకున్నాం. కృపేంటో తెలుసా? మేము లీజుకు తీసుకున్న స్థలం ఒకప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ అంట. ఆ బార్ అండ్ రెస్టారెంట్ని ఈరోజు దేవుడు మందిరంగా మార్చాడు. దేవుని మందిరంగా స్థలాన్ని మార్చాడు. అక్కడ 2 ఆరాధనలు జరుగుతాయి, సరిపో. ఎక్కడెక్కడి నుంచో ప్రవాహంలాగా ప్రజలు వస్తారు. కారణం ఏంటో చెప్పమంటారా? మేము సేవ ప్రారంభించిన దినాల్లో దైవదాసురాలు మేము కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు నేను మోకరించక మునిపే తాను బీరువా దగ్గరికి వెళ్ళేది. ఏంట్రా ప్రార్థన చేద్దామని అంటే బీరువా దగ్గరికి వెళ్తుంది. చూసేవాడిని. బీరువా ఓపెన్ చేసి కర్చీపు తెచ్చుకునేది. ఎందుకు కర్చీపు తెచ్చుకునేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇద్దరు మోకరించేవాళ్ళం. నేను కొద్దిసేపు ప్రార్థన చేసేవాడిని. ఇక తాను ప్రార్థన చేయటం ప్రారంభించిందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగదు. ప్రార్థన తొందరగా ఆగదు. ఒక గంటన్నర ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? గొవ్వ మూలిగినట్లుగా మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఆ ఏడుస్తున్నప్పుడు కన్నీరు ధారలుగా కారుతూ ఉంటే ఆ కన్నీటి చుక్కలు ఇలా తుడుచుకునేది. కన్నీటి చుక్కలు తుడుచుకునేది. మిమ్మల్ని పురికొలపటానికి చెప్తున్నాను, మేమేదో గొప్పోళ్ళం అని చెప్పటానికి కాదు. తను ఏడ్చిన తర్వాత ఆ కర్చీఫ్ ఇలా పిండితే కనీసం 1/4 గ్లాసు నీళ్ళైనా ఆ కర్చీఫ్లో నుంచి వచ్చేవి. 1/4 గ్లాసు నీళ్ళు. ఆ కన్నీటి జలములో నుండి జనాలను దేవుడు పుట్టించడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుని కృప సోరారం మన మందిరానికి వచ్చే మా విశ్వాసుల గురించి చెప్తాను. 21 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆదివారపు ఆరాధనకు ప్రజలు ఎట్లా తండోపతండాలుగా వస్తారో 21 దినాల ఉపవాస ప్రార్థనలు కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు తండోపతండాలుగా వస్తారు. ఉపవాస ప్రార్థనలు ఉసూరుమంట జరగవు. ఆదివారపు ఆరాధన జరిగినంత గంభీరంగా జరిగింది. నా పిల్లలు కార్చిన కన్నీళ్ళు, మా విశ్వాసులు దేవుని సన్నిధిలో చేసిన రోదన, కన్నీటి జలం ప్రవహించడాన్ని బట్టి ఆ జలములో నుండి జనాలను దేవుడు పుట్టించటం ప్రారంభించాడు. నా ప్రార్థన, నీ పిల్లలు ప్రసిద్ధి నొందిన పిల్లలుగా దేవుడు మార్చునుగాక. ప్రసిద్ధి నొందిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు అభిషేకించునుగాక. జనముల మధ్యలో నీ సంతతి తెలియబడునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏమని రాస్తుంది? జనముల మధ్యలో నీ సంతతి తెలియబడునుగాక. జనముల మధ్యలో నీ సంతతి ప్రసిద్ధి నొందిన వారిగా నా దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టాలంటే నిరంతరం ఇంట్లో ప్రార్థన. ఓ దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ముగించబోతున్నాను. సూర్యుడు ఉదయించక మునిపే 5 గంటల లోపే పడకల మీద నుంచి లేవండి. ఆకాశ పక్షులు వాటి కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, ఏ నరమాతృని కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని నీ దేవునికి వినిపిస్తే, అరుణోదయపు నైవేద్యం దేవునికి అర్పిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నిన్ను దీవించటం ప్రారంభిస్తాడు. అర్ధగంటో గంటో ప్రతి అరుణోదయపు దినాన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి. పగలంతా ఉద్యోగాలకు వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వచ్చారు. అయ్యలారా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత భార్య, భర్త, పిల్లలు ఒక చోట కూర్చొని ఎక్కువసేపు కాకపోయినా కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా ప్రతి రాత్రి దేవుని సముఖంలో కనపడండి. పతనమైపోయిన మీ కుటుంబాన్ని ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఆ విజ్ఞాపనే జరిగితే, యెహోవా జ్ఞాపక కర్తల్లాగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని స్థాపిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దేవుడు మిమ్మల్ని స్థాపిస్తాడు. స్థాపించడమే కాదు, యెరూషలేము ప్రసిద్ధి నొందిన పట్టణముగా ఉన్నట్లుగా మన కుటుంబాలు ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా నా దేవుడు చేయునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరి మాట, ఈ స్టాండ్స్ ఫర్ ఎస్టీమ్ లేక ఈక్వాలిటీ. ఈ స్టాండ్స్ ఫర్ ఎస్టీమ్ అంటే గౌరవం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో
మొట్టమొదట దేవుని ఘనపరిచేవాడై ఉండాలి. ఇంట్లో ప్రతి బిడ్డను ఘనపరిచేవాడై ఉండాలి. ఆమేన్. చాలా కుటుంబాల్లో చూడండి, స్త్రీ అంటే చిన్నచూపు, స్త్రీ అంటే ఒక తెలియని, అంటారు కదా, గోంగూరలో పురుగులాగా చూస్తారు. పెండ్లై 20 సంవత్సరాలు అయినా కానీ ఆ ఇంటికి వచ్చిన కోడల్ని చాలామంది ఎట్ట చూస్తారో తెలుసు, బయట దానిలాగే చూస్తారు. కొడుకు తల్లి ఏదేదో మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు సడన్గా కోడలు వచ్చింది అనుకోండి, రావటంతో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అబ్బా, రేపు మీరు కూడా చేసేది అదే. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులండి. అంటే మగవాళ్ళు మంచివాళ్ళని కాదు నేను అనేది. అది చూడండి, కోడలు రావటంతో సైలెంట్ అయిపోతారు, మౌనం అయిపోతారు. అప్పుడు ఆవిడేమనుకుంటుందో తెలుసా? మా ఆయన మా అత్త మొత్తానికి నన్ను గూర్చి గుసగుసలు ఆడుతున్నారు. ఎప్పుడు ఇంటికి వచ్చిన స్త్రీని చిన్న చూపు చూడకూడదు. స్త్రీని, భార్యను పురుషుడు ఎలా చూడాలో, అరే రే 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 అరే లే, చెప్పమంటారా? మాకిట్లాంటి సైన్యం దొరికింది కాబట్టి ఒకప్పుడు చిన్న పరిచర్య ప్రపంచానికి కృపగల దేవుడు పరిచయం చేశాడు. ఎలాంటి సైన్యం లేవలేదు చూడండి. దేవుడు అవమన చేసేటప్పుడు ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. ఇట్రా ఆదాము, చెప్పాలి, ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. తల మీద నుంచి ఎముకను తీయలా, అరికాలు నుంచి ఎముకను తీయలా. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కలో నుంచి తీశాడు. ఒకవేళ తల మీద నుంచే గనక ఎముకను తీసి ఉంటే అవ్వమ్మ ఆదాం తల మీద ఎక్కి తబలా కొట్టేది, తల మీద ఎక్కి భరతనాట్యం చేసేది. నేను నీ తల మీద నుంచి తీయబడ్డాను కాబట్టి నీకంటే నేను ఎక్కువ. ఒకవేళ అరికాల్లో నుంచి తీసాడు అనుకో, ఆదాం ఏం చేసేవాడో తెలుసా? పడుకో, ఆ పని చేయలేను, నా కాళ్ళలోంచి తీయబడ్డావు కదా, నువ్వు అణిగొండాల్సిందేనని ఆదాం ఆ పని చేసేవాడు. నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని. తలలో నుంచి తీయలేదు, అరికాల్లో నుంచి తీయలేదు. చెప్పండి, ఎక్కడి నుంచి తీశారు? ప్రక్కలో నుంచి తీశాడు. ఎందుకు ప్రక్కలో నుంచి తీశాడో తెలుసా? ఆ భార్యాభర్తలు బ్రతుకు కాలమంతా అరే పొసమేసేయి ఎట్లుండాలని ఒకరిని ఒకరు హత్తుకొని నేను గొప్ప ఈ గొడవలకు పడి మనస్మర్థలతో బ్రతకూడదు. వారిద్దరూ బ్రతుకు కాలమంతా హత్తుకొని బ్రతకాలని ప్రక్కలో నుంచి దేవుడు ఎముకను తీశాడు. భర్త భార్యను గౌరవించాలి. ఆమేన్. భార్య భర్తను గౌరవించాలి. వీళ్ళిద్దరూ కలిసి సృష్టికర్త అయిన దేవునిని గౌరవించాలి. అంటాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. నీ హౌస్ ఎస్టీమ్గా, దేవునిని ఘనపరిచే ఇల్లుగా యేసు నామం పేరిట ఉండునుగాక. ప్రతి విషయంలో మొదటి స్థానం నువ్వు దేవునికి ఇచ్చుదువుగాక. నీవు ఎలా ట్యూన్ అవ్వాలో తెలుసా? నేను లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి. లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యం చూడాలి. లేవటంతో నా పెదవులు మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. నా మొదటి మాట దేవునితో, నా మొదటి చూపు దేవునితో నా జీవన తొలి సంధ్య ప్రారంభం కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయ్యా, లేవటంతో కొంతమంది చూడండి, లేవటంతో చీపిరి కట్ట ఎక్కడ పెట్టాను, పేస్ట్ బ్రష్ ఎక్కడుంది. కొంతమంది మహానుభావులు ఉంటారు, మొహం కడుక్కోకుండానే బెడ్ కాఫీ అంట. మరి ఎట్లా తాగుతున్నారో ఏమో దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. బెడ్ కాఫీ మాట కాదు రావాల్సింది, పడకల మీద నుంచి లేవటంతో మరో నూతన దినం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం కలుగునుగాక అయ్యా, స్తోత్రం కలుగునుగాక. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. ఎలా ఘనపరచాలో తెలుసా? 52 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోకుండా 9ంటికి ఆరాధన అయితే 8:55 కల్లా నా పాదం దేవుని మందిరపు గుమ్మాన్ని తొక్కాలి.
ఎందుక ఇంత ఫంక్చువాలిటీగా ఉంటున్నావు? ఉద్యోగాన్ని ఘనపరిచిన దానికంటే, వ్యాపారాన్ని ఘనపరిచిన దానికంటే, పిల్లల స్కూల్ని ఘనపరిచిన దానికంటే నా దేవుని నేను ఘనపరుస్తా, నా దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తా, నా దేవుని మందిరానికి నేను ప్రాధాన్యత ఇస్తా. ఒక భక్తుడు అంటాడు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. H stands for holiness, O stands for obedience, U stands for unity, S stands for supplication, E stands for esteem. ఈ 5 లక్షణాలు అవపోసనం చేసుకో. నీ దేవుడు ప్రసిద్ధి నొందినవాడు, నిన్ను ప్రసిద్ధి నొందినవాడిగా నిలవబెట్టాలి. ఇది నీ దేవుని ఆశ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఏదో ఒకటిలేండి చిన్న జీవితం కదా, ఏదో ఒకటిలేండి చిన్న జీవితం కదా, ఎట్లొకట్లా బ్రతుకుతావులేండి అని నీవు అనుకుంటే నీవు రాజీ పడతావేమో. నిన్ను నిలవబెట్టే విషయంలో దేవుడు రాజీ పడడం. ఆయన ఏమంటాడో తెలుసా? నీవెక్కడున్నా తలగానే ఉండాలి, నీవెక్కడున్నా పైవాడిగానే ఉండాలి. క్రైస్తవుడంటే చాచేవాడి కాదు, చెయ్యి చాచేవాడు కాదు, ఇచ్చేవాడిగా క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుడు తోకగా ఉండకూడదు. క్రైస్తవుడు తోకగా ఉండకూడదు. క్రైస్తవుడు తోకగా ఉండకూడదు. తోకగా ఉండకూడదు, తలగా ఉండాలి. పనికి మాలిన వారిగా ఉండకూడదు, ప్రసిద్ధి నొందిన వారిగా మనం మార్చబడాలి. ఒక్క అర నిమిషం. ఈ మధ్య ప్రపంచ దేశాల్లో ఉన్న అత్యంత ధనవంతులు 10 మంది జాబితా చూశారు, రిలీజ్ చేశారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధనవంతులు 10 మంది లిస్ట్ ఇస్తే ఆ 10 మందిలో 9 మంది దేవుని బిడ్డలే. 9 మంది దేవుని బిడ్డలే. ఆ 9 మందిలో 5 క్రైస్తవులు, 4 యూదులు. వాళ్ళిద్దరెవరు? క్రైస్తవులు, యూదులు, వాళ్ళిద్దరు ఎవరండి? అరే ఏమో డౌట్గా చెప్తున్నారు, చూసి వస్తాను ఆగాయ అన్నట్టు చెప్తున్నారు. చెప్పండి, ఎవరు వాళ్ళిద్దరు? ఆ 10 మందిలో 5 క్రైస్తవులు, 4 యూదులు. నేటికి ఆయన పిల్లలుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలు ప్రసిద్ధి నొందిన వారిగానే నేటికి కనబడుతున్నారు. నేటికి కాదు బిడ్డ, ఎప్పటికీ ఆయన పిల్లలైన మనం ప్రసిద్ధి నొందిన వారిగానే కనపడుదుం గాక. అత్యంత ధనవంతుల్లో మొట్టమొదట ఆయన ఎవరో తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇది చెప్పరు. సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేశాడు? 100. అబ్బా. అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఎలన్ మస్క్. ఈరోజు ప్రపంచాన్ని శాసించే అపర కుబేరుడిగా మారిపోయాడు. నేను విన్న సంగతి ఏంటో తెలుసా? ఎలన్ మస్క్ భక్తి కలిగినటువంటి మనుష్యుడు, క్రైస్తవ జీవితానికి విలువిచ్చే భక్తి కలిగిన వ్యక్తి. ఆయన ట్రంప్ ఇద్దరూ కలిశారు. ప్రపంచ చరిత్రను తిరగరాసే చరిత్రకారులుగా దేవుడు వారిని తన మహిమ కొరకు నిలవబెట్టును గాక. క్రైస్తవ్యానికి దీవెనకరమైన రోజులు నిశ్చయంగా అమెరికా దేశంలో దేవుడు అనుగ్రహించును గాక. మనం పుట్టినటువంటి ఈ గడ్డ భరత గడ్డను ప్రసిద్ధి నొందిన గడ్డగా దేవుడు ఆశీర్వదించును గాక. జనములలోని సంతతి తెలియబడాలి. పనికి మాలిన వారిగా కాదు, ప్రసిద్ధి నొందిన వారిగా. నీ కుటుంబాన్ని చూసిన ప్రజలంతా యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబాలు ఇవి. ఈ మాట నీ చెవులతో విని నోరారా స్తుతించే కృప దేవుడు అనుగ్రహించును గాక.